హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం ధరలతో పాటు మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా విందాము. ఎందుకంటే రీసెంట్గా మనకు సబ్స్క్రైబర్ ఇక్కడ వచ్చాడు తిరుపతి నుంచి. ఆయనకు ఎదురైన ఇబ్బందులు, ఆయన అనుభవాన్ని మీతో పంచుకుంటాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్ మార్కెట్ అన్నమాట. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రెండవ ఉల్లి మార్కెట్ అన్నమాట. మొదటిది నాసిక్ ఉంది, బెంగళూరులో రెండవ అతిపెద్ద మార్కెట్ ఉంది మన దేశంలో. చూడండి ఫ్రెండ్స్, యాక్షన్ జరుగుతూ ఉంది. చాలా ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నారు. యాక్షనర్ని చుట్టుముట్టేశారు. ఆ యాక్షన్లో పార్టిసిపేట్ చేద్దామన్నా, వీడియో తీద్దామన్నా కుదరలేదు, ఏం కనిపించట్లేదు. ఎక్కువ మంది ఉన్నారు కొనేవాళ్ళు. ఎవరన్నా పాల్గొనొచ్చు ఫ్రెండ్స్ యాక్షన్లో. చూడండి, ఇవి 1250 రూపాయలు పలికింది ఫ్రెండ్స్. మీడియం సైజ్వి బాగున్నాయి క్వాలిటీ. ఇవి చూడండి, కాస్త చిన్నవి పెద్దవి ఉన్నాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. 1300 ఇవి. అటు పక్కన ఉండేది రెండో కుప్ప 1200, 1250 అవి. ఇలా యాక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా, అవి ఇలా పెట్టుంటారు, అవి కొనొచ్చు ఫ్రెండ్స్. రీసెంట్గా తిరుపతి నుంచి వచ్చిన మన సబ్స్క్రైబర్కి అలాగే కొన్నాము. యాక్షన్లో కొనడం కుదరలేదు. ఇక్కడ ఏంటంటే మనం డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇమీడియట్గా మనకి ఏ రేంజ్లో ఎలాంటి ఉల్లిపాయలు కావాలనేవి ఉంటే 150 ఎక్కువైనా కొనేయాలన్నమాట. మనం ఆలస్యం చేస్తే అవి ఇంకొకరు కొనేస్తారు, ఐటమ్ అయిపోతుంది. మార్కెట్ 8:30 నుంచి 9:30 లోపే మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. ఎవరన్నా కొనేవాళ్ళు ముందుగా రావాలన్నమాట. ఇవన్నీ శాంపుల్కి పోసినవి బయట. చూడండి, 1100 ఇవి. ఇలాంటివే కొన్నాం మన సబ్స్క్రైబర్కి. 50 కిలోలు 1100 ఫ్రెండ్స్. కిలో 22 రూపాయలు పడింది. చూడండి, ఇవన్నీ 1400, 1300 అలా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పోసినవన్నీ ఐటమ్ బట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఫోన్ నంబర్ అడుగుతూ ఉన్నారు. ఫోన్ నంబర్ ఇవ్వలేను ఫ్రెండ్స్. నేను రెండు మేనేజ్ చేయలేకపోతా ఉన్నాను. ఇప్పుడున్న ఆర్డర్సే అసలు సప్లై చేయలేకపోతా ఉన్నాము. ఇంకొంతమంది అయితే మాకు సప్లై చేస్తారా అంటా ఉన్నారు. మేము సప్లై చేయం ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఏరియాలో రేట్ ఎలా ఉంటుందో, ఇక్కడ రేట్ ఎలా ఉంటుందో తెలియదు మాకు. ఒకవేళ మీ ఏరియాలో ఇక్కడికన్నా 250 కిలోలకు తక్కువ ఉంటే అప్పుడు కొన్నా సరిపోతుంది. కానీ అదే రేట్ ఉంటే అయితే ఇంకా కొన్న వేస్ట్. మీకు చాలా దూరం ఉంటాయి. మీరు అడిగే వాళ్ళందరూ కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, గుడివాడ ఇలా వీళ్ళే ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. తిరుపతి అంతే 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి సరిపోయింది. ఇవి చూడండి, ఇవి 1150 రూపాయలు. ఇంకో లాటు ఇవి 1300 ఫ్రెండ్స్, 50 కిలోలకి మీడియం సైజు. ఇలాంటివి ఇంకో చోట వెళ్తే మీకు 1200, 1250 కూడా దొరకచ్చు. ఇవి చూడండి 1200. వాటికన్నా ఇవి కాస్త సైజులో పెద్ద ఉన్నాయి, కాకపోతే క్వాలిటీ తక్కువ. ఇవి 1100, క్వాలిటీ లేదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేమన్నమాట. ఇవి కూడా 1100, కాస్త చిన్న సైజు. క్వాలిటీ అయితే కాస్త బెటర్గానే ఉంది. ఇవి చూడండి, ఇవి 1150 అనమాట, 1150 రూపాయలు. ఇవి కాస్త బెటర్ క్వాలిటీ ఇంతకుముందు దాని మించి. ఇవి 1000 రూపాయలు ఫ్రెండ్స్. ఇవి వారం లోపల అమ్మేసుకోవాలన్నమాట, ఎక్కువ రోజు నిల్వ ఉంచలేము. ఇంకా యాక్షన్ జరుగుతూ ఉంది. యాక్షనర్ని వీడియో తీద్దామంటే కుదరలేదు ఫ్రెండ్స్ ఈరోజు. నేనైతే దాదాపు 2 నెలల నుంచి ఇంతమంది ఎప్పుడూ చూడలేదన్నమాట. చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఇంకా చూడండి, ఇవన్నీ యాక్షన్ అయిపోయింది. ఇటుపక్క ఎవరన్నా పాల్గొనొచ్చు, ఎవరన్నా కొనొచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు కొనాలంటే మీ ఏరియాలో మొత్తం ట్రాన్స్పోర్టు, ఇక్కడ రేటు అంతా క్యాలిక్యులేట్ చేసుకుని రండి. వస్తే మేము షాప్స్ చూపిస్తాం, ఏ షాప్లో తక్కువ ఉంటుంది, ఎక్కడ న్యాయమైన ధరకు దొరుకుతుంది, కమిషను అవి ఇవి ఏం లేకుండా ఈజీగా కొనేలాగా చూపిస్తామన్నమాట. 6% ఏజెంట్ కమిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా కుప్ప మీద సంచేసి ఉంటే అది ఖాళీ అయిపోయినట్టు, అంటే ఎవరో ఒకరు కొనేసి ఉన్నట్టు అనమాట. ఇవి అమ్మరు అనమాట, ఇంకా ఆల్రెడీ కొనేసారని సింబాలిక్గా చెప్పడానికి ఇలా కుప్ప మీద సంచేస్తారనమాట. పక్కన పెట్టుంటే అది ఇలా ఆడదని చెప్తారు. చూడండి, ఇది ఇంకా అమ్మలేదు. ఇవి 1100 అంట 50 కిలోలకి, అంటే మనకి కిలో 22 రూపాయలు పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి 1200, బాగున్నాయి క్వాలిటీ. ఇవి 1100 ఫ్రెండ్స్, ఇంకాస్త తక్కువ. ఇవి 900, చాలా చిన్నవి, అయిపోయాయంట ఫ్రెండ్స్. అవి
అలా కుప్ప మీద సంచి పెడితే ఖాళీ అయిపోయినాయి అన్నట్టు. ఆక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇలా షాప్స్ ముందర కుప్పలు పోసుంటారు. మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు రేట్ చెప్తారు, మీకు నచ్చితే కొనచ్చు. మీరు కాస్త తక్కువకి అడిగినా ఇస్తారు, ఒక్కొక్కరు ఇవ్వరు అన్నమాట. చూడండి ఇవన్నీ ఆక్షన్ అయిపోయి మళ్ళీ నింపి కుడతా ఉన్నారు సంచుల్లో. ఇక్కడికి మన దేశంలో రకరకాల ప్రాంతాల నుంచి కూడా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఇవి చూడండి, ఇవి వెల్లుల్లి మార్కెట్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇవి ఎవరైనా ఫంక్షన్లకి లేకపోతే రీటైల్గా అమ్మడానికి 5 కేజీలు 10 కేజీలు కొనాలంటే ఈ షాపుల్లో కొనుక్కోవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం అన్నీ దొరుకుతాయి. కాకపోతే రేటు ఒక 5 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది మార్కెట్ రేట్తో పోలిస్తే. మీరు 10-20 కేజీలు కూడా కొనవచ్చు. చూడండి వెల్లుల్లి రేట్లు అయితే ఈరోజు కాస్త పెరిగాయనే చెప్పచ్చు. ఇవి 85 రూపాయలు ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి 85, ఇవి 70, ఇవి ఇంకాస్త చిన్నవి 60, ఇవి ఇంకాస్త చిన్నవి 50 ఉన్నాయి. అవి చూస్తూ ఉన్నారు. కాస్త చిన్నవి అంటే క్వాలిటీ బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ 80 రూపాయలు ఇవి, ఈ సంచుల్లో ఉన్నవి. ఇది కాస్త ఎండినట్టున్నాయి, కొత్తవి కాదు, కాస్త పాతవి కాబట్టి 85 రూపాయలు చెప్తా ఉన్నారు. 85 అంటే పర్లేదు ఫ్రెండ్స్. ఇది ఎక్కువ వస్తాయి అంటే తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తుంది. పక్కన ఉన్నది 60 రూపాయలు, క్వాలిటీ ఏమంత బాగాలేదు. ఇవి చూడండి, ఇవి 70 రూపాయలు, ఇవి కొత్తవి అన్నమాట. తేమ శాతం ఎక్కువగా ఉంటుంది వీటిలో. ఇవి 60 రూపాయలు ఫ్రెండ్స్. నేను రేట్లు చెప్పేటప్పుడు తక్కువ నుంచి ఎక్కువకు చెప్తాను. అంటే 60 నుంచి 90 రూపాయల మధ్యలో ఉంటుంది. మీరు సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారంటే మీకు 60 రూపాయలకే మంచి ఫైన్ క్వాలిటీ వచ్చేస్తుంది అనుకుంటా ఉన్నారు. అలా కాదు, 90 రూపాయల రేటుకి 90 రూపాయల క్వాలిటీ ఉంటుంది, 60 రూపాయల రేటుకి అయితే 60 రూపాయల క్వాలిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ 50, 60, 70, 80, 90 ఇలా ఉంటాయి. మీరు పెట్టే రేటు బట్టి క్వాలిటీ ఉంటుందన్నమాట. ఉల్లిపాయలకి ఆక్షన్ ఉంటుంది, వెల్లుల్లికి ఆక్షన్ ఉండదు. మనం కిలో రేట్ చెప్తారు, 2-3 రూపాయలు హెచ్చు తక్కువకి ఇచ్చేస్తారనమాట. ఒక్కోసారి మీరు మాట్లాడే దాన్ని బట్టి, వాళ్ళ స్టాక్ దీన్ని బట్టి వాళ్ళు తగ్గించడం అలా ఉంటుంది. బేరం ఆడే వాళ్ళు బాగుండాలన్నమాట. చూడండి ఇవి చిన్న సైజు కాస్త బాగున్నాయి, 60 రూపాయలు. ఇవి చూడండి, ఇవి 55 రూపాయలు అనమాట. ఇవి 75 రూపాయలు, ఇవి 80 రూపాయలు పెద్దవి. ఇంకా ఇలానే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏ రకం కావాలన్నా దొరుకుతాయి. కొంతమంది ఇవి చైనా నుంచి వస్తాయా వెల్లుల్లి అని అడిగారు. చైనా నుంచి కాదు, ఇవి ఇండియాలో నార్త్ ఇండియా నుంచి ఎక్కువగా వస్తాయన్నమాట వెల్లుల్లి. నార్త్ ఇండియా అంటే గుజరాత్, మహారాష్ట్ర, నార్త్ కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇలా నుంచి వస్తాయి. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్టప్ అవుతుంది మరి ఇన్ని వీడియోలు చేయడానికి. అలాగే మన ఛానల్లో హోల్సేల్ పండ్ల మార్కెట్ వీడియో కూడా ఉంది చూడండి. ఇది పొటాటోస్ మార్కెట్ అన్నమాట. కాస్త కిందకు ఉంటుంది. వెల్లుల్లి అయిపోతే తర్వాత ఇంకా లోపలికి వెళ్తే పొటాటోస్ మార్కెట్ వస్తుంది. పొటాటోస్ అయితే 700 నుంచి 900 వరకు ఉన్నాయి. చూడండి ఇవన్నీ 800, 850. చూడండి ఇది 800, ఇది 700 ఇలా ఉంటాయన్నమాట. ఇవి 850 రూపాయలు, బాగున్నాయి క్వాలిటీ. ఆగ్రా గడ్డలు అంటారు వీటిని. చూడండి ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ 800, 850 ఇలా ఉన్నాయి. ఈ కుప్ప అయిపోయింది, పైన సంచేశారు కదా అది అయిపోయింది అనమాట. ఇవి ఉన్నాయి. ఇవి 790 రూపాయలు చెప్పాడు ఆయన. అంటే 750కి ఇస్తాడనమాట మనం ఓ 50-60 బస్తాలు తీసుకుంటే. ఆ కుప్ప మీద సంచేసి ఉంటే అవి ఖాళీ అయిపోయినట్టు. చూడండి దీని మీద సంచేం లేదు. ఇవి లోకల్ అన్నమాట, మన ఈ చిత్తూరు, అనంతపురం ప్రాంతంలో పండించేవి, కోలార్ జిల్లా ఇలా. ఇది చూడండి ఇవి 650 రూపాయలు. క్వాలిటీ లేదు, కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి అన్నమాట. అవి క్వాలిటీ బట్టి రేట్ ఉంటాయి ఫ్రెండ్స్. వీడియోలో మీకు సరిగ్గా కనపడదు. చూడండి ఇవన్నీ 800, 850 ఇలా ఉంటాయి. మన లోకల్ గడ్డలు అయితే రేట్ కాస్త ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇవి రెడ్ పొటాటో. ఈ మధ్య మార్కెట్లో ఈ రెడ్ పొటాటో కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఇవన్నీ 700 నుంచి 900 మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ పొటాటోస్. 50 కిలోలకు పొటాటోస్. చూడండి ఇవి రెడ్ పొటాటో అన్నాం కదా, ఇవి కూడా సేమ్ రేటే ఉన్నాయి. కాకపోతే ఒకసారి టేస్ట్ చేయాలి, టేస్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, షుగర్ లెవెల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఒకసారి కనుక్కొని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. చూడండి ఇవన్నీ రెడ్ పొటాటోస్. మార్కెట్లో ఇవి కాస్త ఎక్కువ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంతకు ముందు రోజుల్లో ఇవి ఉండేవి కాదు, ఇప్పుడు ఉన్నాయి. చూడండి ఇవన్నీ 600, 700, 750. ఇవి మళ్ళీ 700, 700, 800, 750 ఇలా ఉన్నాయి పొటాటోస్.
మీకు కావాల్సింటే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మార్నింగ్ కాస్త తొందరగా రండి ఫ్రెండ్స్. అల్లం చూడండి, ఈ ఎర్రది 1650 రూపాయలంట 60 కిలోలకి, ఈ తెల్లది 1150 రూపాయలంట. ఇది చూడండి 1500 60 కిలోలకి. అల్లం కాస్త రేట్ పెరిగింది ఫ్రెండ్స్, కాస్త ఏం కాదు, కాస్త 200 300 పెరిగింది లాస్ట్ 2 వీక్స్తో పోల్చుకుంటే. ఇది చూడండి 1600, ఇది 1500 అంట. నల్లమట్టిది. ఎర్రల్లం కాస్త రేట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ఇది చూడండి 1700 రూపాయలు అన్నాడు ఈ మండీలో. ఎవరైనా కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ 1700. ఇది ఇంకాస్త తక్కువ 1200. ఈ బొట్ట మొత్తం 200కి ఇస్తాను తీసుకెళ్ళన్నాడు, 20 కేజీలు ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 1300 ఫ్రెండ్స్ 60 కిలోలకి. అంటే అల్లం క్వాలిటీ, దాంట్లో ఉన్న తేమ శాతము, అది తెల్లల్లమా ఎర్రల్లమా అని చూడొచ్చు. చూడండి ఒంటెద్దు బండికి దాదాపు 40-45 బస్తాలు వేశారు, పాపం కదా. ఆటోలే లాగలేవు, కానీ ఈ ఒక్క ఎద్దు అన్ని బస్తాలు లాగుతుందంటే ఎంత బలం ఉంటుందో చూడండి ఆ ఎద్దుకి. ఈ పలకలు ఆశ్చర్యపరుస్తాయి ఫ్రెండ్స్, నాకు భయం వేస్తుంది వాళ్ళు ఆ బస్తా తీసుకుని దాని మీద పరిగెడతా ఉంటే ఎక్కడ ఇరిగిపోతుందో ఎక్కడ పడిపోతాడో అని. చూడండి అది షేక్ అవుతుంది. ఆ బస్తా 50-55 కిలోలు ఉంటుంది, మనిషి 70 కిలోలన్నా దాదాపు 120-130 కిలోలు అలా నడవచ్చు. అంటే చాలా మంచి క్వాలిటీ వుడ్ తీసుకున్నట్టున్నారు ఈ పలకలు, లోడ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే దాదాపు 10-10:30 అవుతుంది. మార్కెట్ మొత్తం యాక్షన్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది అనమాట, ఎవరు ఉండరు. చూడండి టైము 9:45, ఇంకా 10 కూడా అవ్వలేదు. 9:45కే ఇలా మొత్తం ఖాళీ అయిపోయింది, యాక్షన్ అయిపోయింది. 9:30కే అంతా లోడ్ చేస్తూ ఉన్నారు. మార్కెట్లో సరుకు మొత్తం బయటికి వెళ్ళడానికి బళ్ళు తీసుకొచ్చేసారు. ఇంకా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు, 9:30కి యాక్షన్ మొత్తం అయిపోతుంది. తర్వాత చకచకాన్ని మొత్తం అందరూ వ్యాపారస్తులు తీసుకెళ్ళిపోతారనమాట, లోడ్ చేసుకుని బయటపరిచినవన్నీ లోపల తీసి పెట్టేస్తారు. అందుకే మీరు ఏమన్నా కొనాలంటే 8:30కి అంతా మార్కెట్లో ఉండి 9:30 లోపు కొనేయాలన్నమాట. ఆ తర్వాత అయితే మీకు ఐటెం దొరకదు, ఖాళీ అయిపోతుంది. మీరు కొనేటప్పుడు ఏమైనా డిసైడ్ చేసుకోవాలంటే చాలా తొందరగా డిసిషన్ తీసుకోవాలన్నమాట. ఓ 10 సెకండ్లు 1 మినిట్ లేట్ అయినా మిగతా వాళ్ళు కొనేస్తారు, మీకు ఆ ఛాన్స్ ఉండదు. ఇది చూడండి యాక్షన్ అయిపోయిన తర్వాత ఇలా పెట్టుంటారనమాట మిగిలిపోయినవి. అంటే యాక్షన్లో 200 బస్తాలు 300 బస్తాలు ఒక రైతు తీసుకొచ్చి ఉంటాడు కదా, దాంట్లో 100 పోయి ఇంకా 200 మిగిలిపోయి ఉంటాయి అన్నమాట, అలాంటివి పెడతారు. మేమైతే ఇవి కొన్నాము, మా సబ్స్క్రైబర్ కాదు, ఇంతకుముందు సప్లై చేసే వాళ్ళకి. ఇవి 1250 రూపాయలు పడింది ఫ్రెండ్స్. మీ ఒపీనియన్, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.